మళ్ళా చాలైన రైతు భరోసా బీసీ రిపోర్టు మీద రచ్చ కుంభమేళాకు మోడీ సారు ఢిల్లీలో ఓట్లు ఈ అన్ని చూసే కంటే మొదలు హెడ్లైన్స్ మళ్ళా మోగుతున్నాయి ఫోన్లు ఎకరమోళ్లకు రైతు భరోసా పైసలు బీసీ రిపోర్టు మీద పార్టీల రచ్చ సర్కార్ చేద్దామంటుంది చర్చ ఢిల్లీలో ఓడిచిన అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి జయగొట్టినాయి సర్వేలు కుంభమేళాకు మోడీ సారు నీ ఏం గవర్నమెంటో ఏమో అరే పథకం చాలా 10 రోజులైనా మాకు ఇంకా పైసలు పడకనే పాయే నీకు పడ్డాయే కాక ఏ ఏడరా దినాం ఫోన్ చూస్తూనే ఉన్నా టాకీ లేదు కిక్కీ లేదు అరే జర ఆగరాదుర్రి వాళ్ళు సుత్రాయించుకోవద్దా అప్పటికంటే పోయి ఎక్కువనే ఇవ్వట్టే ఆలస్యం అవుతుంది మరి ఏ ఇన్నొద్దులకింత లేటు కాలే పిల్లగా ఇదివరకు చేతికి అందేది అని ఊర్లలో నడుస్తున్న చర్చలు అయితే రైతు భరోసా మళ్ళా చాలా అయ్యింది. 1 ఎకరం ఉన్నోళ్ళ ఫోన్లు టకీ మని మోగుతున్నాయి. మొత్తం 17,03,000 మంది రైతుల అకౌంట్లలో పైసలు పడ్డాయి. ఎకరానికి 6,000. అంతకులోపు అయితే ఎన్ని గుంటలుంటే అంత మందాము. మొన్నటి లెక్క కొన్నూళ్ళకే కాదుల్లో 32 జిల్లాలలో 12,000 పల్లెలలో రైతులందరికీ 26 జనవరి నాడు 577 వచ్చినాయి. గా దినం 4,41,911 మంది రైతులకు పడ్డాయి. ఎకరాల మీదకెళ్ళి చూస్తే 9,48,000. ఇక పైకం 569 కోట్లు. ఓ 10 రోజుల తర్వాత మళ్ళీ ఇయ్యాల సురువయ్యింది. దీంతో 21,45,000 మంది రైతులకు 1,126 కోట్ల రూపాయలు అందినట్టు. ఎకరం కాంచెల్లి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇట్లా పెంచుకుంటా పోతారట. మొన్నొకలకు 14 ఎకరాలు ఉన్న పైసలు పడ్డాయి. అంటే పంట వేయకున్నా పండిస్తానికి తయారుగున్న భూములకు రైతు భరోసా గ్యారంటీ అన్నట్టు. మార్చి 31 నాటికి అందరు అకౌంట్లో ఇస్తారట. కానీ ఇప్పటికే ఆలస్యమైంది. జర జప్పునే సార్లు రైతులు చేతి నుంచి పెట్టుబడి పెట్టిర్రు. అంటే కోపం గాని 10 ఏళ్ల కోపారి జనాభా లెక్కలు చేసి గన్లనే ఏ కులం బలగం ఏందో చెప్తే కాదా ఒక్క పరే 2 పనులు అయినట్టుంటాయి. ఎవల జనాభా ఎంతో ఎప్పటిదప్పుడు తెలిసిపోతుంది. కానీ 1931 అంటే తెల్లోళ్ళ జమానాల బీసీల లెక్కలు తీస్తే మళ్ళా ఇదివర దాకా తీయలేదట. తెలంగాణ రాగానే ఓ పారి సర్వే చేసిండ్రు కానీ గా రిపోర్టును పబ్లిక్లకు రానియలేదు అనబట్టిరి. గిసొంటి యాళ్ళ ఈ గవర్నమెంట్ గా పని చేస్తే ఇగో గిట్లయితాంది. బీసీ బల్గం మీద నిన్న అసెంబ్లీలలో అయితే ఇలా పార్టీ ఆఫీసులల్లా సర్వే సక్క చేయలేదు, తొండి లెక్కలు కావాలనే తక్కువ చూపించిరని ప్రతిపక్షాలు లేలే కరెక్ట్ గా చేసినాము, డౌట్ ఏం అవసరం లేదని సర్కార్ పార్టీ. ఎవరి కరోనాలో అందరు చచ్చిపోయినరా, కోట్ల మంది చచ్చిపోయినరా, అందులో మీరే బీసీలు చచ్చిరా అని చెప్పడానికి ఉంది. ఏమన్నా బీసీల సంఖ్యనేమో తగ్గుతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరుగుతుందట. తెలంగాణ వచ్చినప్పుడు చేసిన సర్వే కరెక్ట్ అని కారోళ్ళు అంటుంటే అది 1 రోజులో ఆత్రమాత్రం చేసిరు. దాన్ని అసెంబ్లీకే తేలేదు, రికార్డులు ఎక్కియలేదు కాబట్టి అది లెక్కలకు రాదని కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి. ఆనాడు ఎస్కేఎస్ లో చూపెడుతున్న సర్వే పర్సెంటేజ్ చూపెడితే 114% అవుతుంది. 100కు 114 ఎట్లా వస్తారు? ఆయన 1 రోజులో తడిగుడ్డతో గొంతుకొస్తే ఈయన నెల రోజులు 50 రోజులు పొడిచి 50 రోజులు చంపింది. వాళ్ళు ఇచ్చింది 51, మేము ఇచ్చింది 56%. 34% ఉన్నదాన్ని తగ్గించింది మీరు లోకల్ బాడీస్ లో బీఆర్ఎస్. గీ తొక్కుడు తొక్కబట్టే గీ చేయబట్టే మా వాళ్ళొక్కడంగా ముఖ్యమంత్రి అనేకపోతారు బీసీని. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు ఎవరికైనా బీసీలు ఉన్నారా? మాకు మంత్రి పదవి ఇచ్చిండ్రు, రాజ్యసభ పంపించిండ్రు. మా పార్టీ బీసీకి ఉన్నది కాబట్టి ఇలా మా ముఖ్యమంత్రి వేరే అయితే మా పిసిసి అధ్యక్షుడు వేరు. ఇది ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్, సోషల్ బ్యాలెన్స్. పల్లకి ఎక్కడంటే ముఖ్యమంత్రి పొజిషన్ కాదు కదా. సర్వే రిపోర్టును కొన్ని బీసీ సంఘాలు చింపేసిన ముచ్చట మంత్రుల కాడ ఎల్లబెడితే ఇక్కడ ఏదైనా తేడా ఉంటే మా దృష్టికి తేండి, సరిపోకపోతే మీరు అప్పుడు ఉద్యమించండి. కానీ ఏం లేకుండా నటిగా కాగితాలు చింపేస్తే ఇది ట్రాప్ లో పడ్డట్టు ఫీల్ అవుతా ఉన్నాం. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం. రిపోర్ట్ ను గాలబెట్టిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు పంపిరాట. గట్లెందుకు చేసినావో చెప్పాలి నాని. దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా
ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల 142 టికెట్లు పక్కా బీసీలకే ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ చేసి దమ్ముంటే మీరుగానే ఇవ్వాలని సవాల్ చేసిరు కడమ పార్టీలకు. మేమిస్తే చచ్చుకుంటా వాళ్ళు కూడా అంత పర్సంటేజ్ బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఒక భయంతో ఇవి బీసీ లెక్కల మీద ఇయాల్టి ముఖ్యమైన ముచ్చట్లు. ఈ ప్రక్రియ సంబంధించి కూడా కొద్ది రోజుల్లో మీడియా మిత్రులందరూ కూడా ఒక డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఇవాళ దేశంలో నెంబర్ 1 పార్టీ అంటే బీజేపీ. దేశాన్నేలుడే కాదు, చాలా రాష్ట్రాలల్లో ఆ పార్టీదే పవరు. కానీ దేశ రాజధానిలో మాత్రం ఉత్తకతే. ఎంత తిప్పలు పడ్డా ఢిల్లీలో గెలుచుడైతలేదు. అప్పట్లో కాంగ్రెస్, అటెనక ఆమ్ ఆద్మీ అధికారంలోకి వచ్చే. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, పెద్ద ఆఫీసరు, పార్లమెంటు ఉండి దేశం అంతటికి కావాల్సిన నిర్ణయాలు జరిగే జాగల కమలం జెండా ఎగరేస్తానికి బగ్గనే తిప్పలు పడ్డరు. మరి కిత్తకి ఏమైతుందో చూడాలే. రైట్, ఢిల్లీ ఓట్లు వచ్చినాయి. రాష్ట్రపతి మేడం, ఉపరాష్ట్రపతి సారు లైన్లో నిలబడ్డారు పబ్లిక్ తోటి. ఢిల్లీలో గవర్నర్ సార్ ఇంటామతో ఓటేస్తే పైల కుర్చీలో అమ్మనాయన నూక్కొట్టొచ్చి ఏల్కింగ్ కంటించుకున్నాడు చీపుర్ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ సారు. సీఎం అతీషి మేడం ఆ పార్టీ లీడర్లు అంతా మునం పట్టిండ్రు. తల్లి సోనియమ్మతో కలిసి ఓటేస్తానికి వచ్చింది ప్రియాంకమ్మ. వెనకాల కొడుకు పెన్మిటి రాహుల్ సార్ ఒక్కడే వచ్చిండు. సెంటర్ మంత్రులు, ఎంపీలు, బీజేపీ లీడర్లు, సెలబ్రిటీలు చాలా మందే లైన్ కట్టిండ్రు. ఢిల్లీ ఓట్లు నేయాలనే కుంభమేళ తారానికి పోయిన ప్రధానమంత్రి మోడీ సారు మొదలు ఓటేయ్యిండ్రి, అటెంక ఎంజాయ్ అయ్యిరని పడసోళ్ళం కోరిండు. అసెంబ్లీలో 70 సీట్లుంటే 699 మంది పోటీ పడ్డారు. 1.5 మందికి ఓటక్కుంటే కొందరు వేయలేదు. 13 ఏళ్ల కంచెలే ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లుంటే అంతకు మునుపు 15 ఏళ్లు కాంగ్రెస్ ఏలింది. దేశ రాజధానిలో బీజేపీ గెలవక 32 ఏళ్లు. గందుకే ఈ తాబక్ టగ్గఫర్ నడిచింది. ఇట్లా ఓట్ల టైం అయిపోయిందో లేదో రప్ప సర్వేల మీద సర్వేలు వచ్చినాయి. చీపూర్ పార్టీకి అన్ని సీట్లు, కమలం పార్టీకి ఇన్ని సీట్లు, కాంగ్రెస్ కు కొన్ని సీట్లని ఎవరి లెక్కలు చెప్పిన్రు. అసలు తీర్పు తెలవాలంటే ఈ శనివారం ఓట్ల మిషన్లు తెరిచినాకనే నా ఓటు గెలిచిందా లేదా అని ఓటర్లకు, మా పార్టీ పవర్లకు వస్తుందా లేదా అని లీడర్లకు అందరికి టెన్షనే. కోట్ల మంది భక్తులు, లక్షల మంది బాబాలు, 144 ఏళ్లకు వచ్చిన పెద్ద పండుగ. 100 ఎకరాల జాగా, 1000 కోట్ల ఖర్చు, టెంపరీ బ్రిడ్జీలు, ఉండేతందుకు టెంట్లు, షికారు చేస్తానికి బోట్లు. తిండి తిప్పలకు బాధ లేదు, చేతుల పైకం ఉంటే దొరకంది లేదు. అది ఇదని ఏం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాలకెళ్ళి అందరి తవ్వ కుంభమేళాకే. ఇప్పటికే శితం పోయొచ్చిండ్రు. ఇక ఇవాళ ఏమైందంటే రైట్, ప్రధానమంత్రి మోడీ సారు పడవెక్కి మంచిగా గంగా నదిలో తిరిగిండు. పక్కకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారు తిరుక్కుంటా త్రివేణి సంగమం కాడుకొచ్చిండ్రు. ఈడ డ్రెస్ మార్చుకొని నదిలో దిగిండు. ఇవాళ భీష్మాష్టమి, చాలా మంచి రోజట. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే కాడ గంగాదేవిని దలుచుకొని తానం చేసిండు. అటెనక గంగమ్మకు ఆరతి కార్యం. 12 ఏండ్ల కోపారి కుంభమేళా వస్తే 12 కుంభమేళాల కోపారి మహా కుంభమేళా వస్తుంది. అంటే 144 ఏండ్లకు. గీ టైంలా గంగల తానం చేస్తే మంచిదని అందరి లెక్కనే సార్ నమ్మికగిన తల్లికి సారె పెట్టి హారతిచ్చిండు. జాతర చాలైన కాంచెల్లి 38 కోట్ల మంది వచ్చిండ్రట. బాబాలు, స్వామీజీలు, సెలబ్రిటీలు, యాక్టర్లు కూడా బగ్గనే వస్తుండ్రు. ఇంకో 20 రోజులు నడుస్తుంది. కోహ్లీ కుమ్మేసిండు, రోహిత్ శర్మ రెచ్చిపోయిండు, బంతితోని బూమ్రా దుమ్ము లేపిండు, సిరాట్ సుక్కలు చూపించిండు, సూర్యకుమార్ 6లు, పాండ్యా పరుగులు. గిట్లుంటాయి క్రికెట్ ముచ్చట్లంటే. ఏండ్ల సంధి మొత్తం అన్నలదే ఆట అంటే. అరే మా వాళ్ళు గిన ఆడుతుండ్రు, ఈ నడుమ జోరు చూపియబట్టిరి. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా.
మన క్రికెటర్ గొంగడి త్రిషకు ₹1 కోటి ఇస్తామని చాటింపేసింది సర్కారు. ఇంకో క్రికెటర్ ధృతికి 10 లక్షలు, కోచ్కి 10 లక్షలు, ట్రైనర్ కు 10 లక్షలు. మొన్న మన దేశం అండర్-19 వరల్డ్ కప్ గెలిచిందంటే త్రిష ఆటే కారణం. ఇటు బౌలింగ్ లా అటు బ్యాటింగ్ లా ఖతర్నాక్ ఆడింది. 309 రన్నులు చేస్తే అందులో ఓ సెంచరీ. సొంతూరు భద్రాచలం. బిడ్డకు ఆట నేర్పిస్తానికి 4 ఎకరాలు జిమ్ అమ్మేసిండట. నాయన నమ్మకాన్ని నిలబెట్టేటట్టు మంచి ప్లేయర్ అయింది. ఆడపిల్లలు చదువులనే కాదు ఆటల్లో కూడా ఆర్పారైతారు అన్నట్టు. చెప్పున్నే ఇండియా టీం ఆడాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ త్రిష. ట్రాఫిక్ జామ్ తిప్పలుండవు, గాలి గలీజ్ అయ్యే బాధ ఉండదు. ఎక్కి కూర్చున్నామా అంటే చల్లటి ఏసీలో మంచిగా ప్రయాణం చేయొచ్చు. అద్దాలకెళ్ళి హైదరాబాద్ అందాలు చూడొచ్చు. బస్సు బైక్ మీద గంటలో పోయే ప్రయాణం అర్ధగంటలనే వెళ్ళిపోవచ్చు. సీటు దొరకకుండా నిలబడ్డా అంత యాస్ట్ అనిపించది. నిమిషాలల్లనే దిగాల్సిన స్టేషన్ వస్తుంది. అందుకే మా రూట్లో లేకపోయాయని ఫీల్ అవుతారు చాలా మంది. అందరు కాయ చేసే మెట్రో తోటి ఓ కష్టం కూడా ఉన్నదటుల్లో. మెట్రోకు తినబడ్డదంటే ఇంటి తలుపులేసుడు, చెవులు మూసుకునుడు, మస్తు సప్పుడొస్తుందట. మళ్ళా షాన్ ఏరియాల అపార్ట్మెంట్లకు దగ్గర పట్టాలు వరిసే వరకు ఇండ్లల్లో ఉండేటోళ్లకు వశపడతలేదట. పొద్దుగాల 6ంటికి చాలైతే రాత్రి 11 గంటల దాకా ఇరాం లేకుండా తిరుగుడాయే. 5 నిమిషాల కోటి ఇటువాయే అటువాయే. ట్రైన్ వెళ్ళేటప్పుడు మేము ఇంట్లో మాట్లాడుకున్నది మాకు వినిపించడం లేదు అసలు. మా సిస్టర్ వాళ్ళ మన్మరాలు వచ్చింది, ఆ పాప 1 సెకండ్ కూడా నిద్రపోలేదండి. అంత నాయిస్, ఇల్లు షేక్ అవుతుంది. లైక్ మేము ట్రైన్లో ఉన్నట్టే ఉందండి. మాకు ఇంట్లో వైబ్రేషన్ చాలా ఉంది, బాసన్లన్నీ కింద పడిపోతుంది కిచెన్ లో. ఇది న్యూ బోయిగూడల ఓ అపార్ట్మెంటు. మూలమల్త కాడ ఇండ్లకు దగ్గరనే పిల్లర్లు ఉండే వరకు బండి మోత మోగుతుందట. ఆడ అమ్ముకొని ఇంకో కాడ కొనుక్కున్నది నయం అనిపిస్తుందట. అంటే ఎంత సప్పుడో చూడుర్రిగా. ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చిందంటే మేము ఇంకా ఆఫ్ చేసుకోవడం, ఇంకా ఎత్తాం. ఇంకా ట్రైన్ పోయాకనే మేము మా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సిగ్నల్ లేదని మేము బయటకు వచ్చామనుకోండి, మాకు అసలు ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, మేమేం రిప్లై ఇస్తున్నాం అన్నది మాత్రం ఏది వినిపించట్లేదు. తొలుత మంచిగానే ఉండే గాని ఈ నడుమ బండ్ల స్పీడ్ పెంచే వరకు మనోళ్లకు ఎటు సత్రాయిస్తలేదట. గీ తిప్పలు తప్పియాలని మెట్రో ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిండ్రు. ప్రజావాణిల సుత ఫిర్యాదయిండ్రు. కోర్టుకు గినబోయిండ్రు. ఎక్కడైతే శబ్దం ఎక్కువ వస్తుందో అక్కడ శబ్దం తగ్గించడానికి మేము ప్రయత్నాలు మొదలు పెట్టామని ఇది 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. కానీ ఇంతవరకు జరిగింది ఏమీ లేదు, శూన్యం. సౌండ్ బ్యారియర్స్ పెడితే అయిపోయే విషయాన్ని కొత్త రూట్లల్లా పట్టాలు వరుస్తున్నప్పుడన్నా పక్కకున్నోళ్లకు గీ పరిశాన్ లేకుండా చూడుర్రి సార్లు జరా. ఊర్ల సమస్యలు తీర్చాలని మొదలు సర్పంచ్కి చెప్పుకుంటారు. ఆడ కాకుంటే ఎమ్మెల్యే తానికి పోతారు. ఆడ కూడా అయ్యేటట్టు లేకుంటే మంత్రులను కలుస్తారు. అట్లా సుతా పనులు కాకుంటే సీదా సీఎం సార్ దగ్గరికి పోవాల్సిందే. కానీ అపాయింట్మెంట్ దొరకడంత ఈజీ కాదు. ఒకళ్ళ దొరికినా 5-10 మందో కలిసే ఛాన్స్ ఉంటుంది. మా సమస్యలు అందరికీ తెలవాలి, జప్పున పని కావాలని గీ ఉపాయం చేసిండ్రు అడవి బిడ్డలు. ఆదిలాబాద్ ఆదివాసీలు ఉత్తరాల ఉద్యమం షురూ చేసిండ్రు. కొమరంభీం కాలనీకెళ్లి జులూస్ తీసుకుంటా పోస్ట్ ఆఫీస్ కొచ్చిండ్రు 100 మంది. పోస్టు డబ్బాకు కొబ్బరికాయ కొట్టి ఒగలెనక ఒగలు ఉత్తరాలేసిండ్రు. ఇంతకు ఎవరికి పంపుతున్నారంటే రాష్ట్రపతి మేడానికి, ప్రధాని మోడీ సార్కు, మన గవర్నర్ కు, సీఎం రేవంత్ రెడ్డి సార్కు, హైకోర్టు పెద్ద జడ్జి గారికి, షెడ్యూల్ కులాల చైర్పర్సన్ కు. ఊర్లున్న సర్కార్ జాగల 18 ఏండ్ల సంధి 1000 కుటుంబాలు గుడిసెలేసుకొని ఉంటున్నారట. ఇంటి జాగలకు పట్టాలు లేవు, నీళ్ల సవలతి లేదు, కరెంటు లేదు, రోడ్లు లేవు, దగ్గరలా బడి లేదు, రోగం వస్తే దావకాన లేదట. ఏండ్లక మనం తిప్పల పడుతున్నాం, సవలతులు చేయాలని ఉత్తరాలు పంపిండ్రు. మొదటిసారిగా అడవి బిడ్డలు జిల్లా పోస్టా కార్యాలయానికి వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది కాబట్టి స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని ఒక్కపారే 100 మంది పెద్దలకు ఉత్తరాలు రాసినందుకైనా గిల్ల తిప్పలు జప్పున తీర్చే ఉపాయం చెయ్యుండ్రి సార్లు. సీతారాముల కళ్యాణం ఎన్నడు చేస్తారుల్లా? ఇంకెన్నడు శ్రీరామనవమికి పతూర్ల ధూమ్ధామ్గా చేస్తారు పెళ్లి. 7 కొండల వెంకన్న స్వామికి నిత్య కళ్యాణం జరుగుతుంది అనుకోండి, అది ఏరే ముచ్చట. అట్లనే బ్రహ్మోత్సవాలప్పుడు సుత కళ్యాణ తంతు చేస్తుంటారు. మరి శివపార్వతులకు గాయంత తెలియదా? శివరాత్రికి అది సుత ఈ నెల 26వ తారీఖునే అంటుండ్రులే, వాజీవే. ఇప్పుడైతే గీ జాతర చూడుండ్రి.
చెరువుగట్టు జాతర జోరైతుంది. మబ్బులనే పార్వతీమాత జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణానికి సిద్ధమొచ్చిండ్రు. ఎలక్షన్ కోడ్ ఉండు తోటి ఆఫీసర్లే స్వామి వారికి పట్టుబట్టలు పెట్టిండ్రు. ఇక వేద మంత్రాల నడుమ కళ్యాణ తంతు కానిచ్చిండ్రు పెద్దయ్య వాళ్ళు. అదైనాక ఓడి బియ్యం తలంబ్రాలు సమర్పిస్తానికి భక్తులు శివసత్తులు పోటీలు పడ్డారనుకో రాదుండ్రి. నేనైతే వచ్చి స్వామి వారికి తలంబ్రాలు సమర్పిస్తాను. ఇక్కడ 3 గుళ్ళ ప్రత్యేకత చాలా ఉంది. తలంబ్రాలు అనేది మేము ప్రతి ఇయర్ వస్తాం, చాలా చాలా బాగా జరుపుకున్నాం. అంతటా శివరాత్రికి శివపార్వతుల లగ్గం జరిగితే రెండో శ్రీశైలం అని పేరు పోయిన నల్గొండ జిల్లా చెరువుగట్టుల రథసప్తమి నాడే చేస్తారు. ఇప్పటికి 4 రోజులైంది జాతర చాలై, ఇంకో 4 రోజులు నడుస్తది. రేపు రాత్రి అగ్నిగుండాలు, 5వ రోజు త్రిశూలు వస్తారు. నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశమన్న సుత సొంతంగా పట్టుబట్టలు తెచ్చిండు స్వామికి. ఈ గటు మేడారంలో గుడి మెలిగే పండుగ నడిచింది. అంటే అమ్మవార్ల ఆలయాలు శుద్ధి చేసుడన్నట్టు పీటలను మంచి గడిగి పుదిచ్చి పూజలు చేసిండ్రు ఆదివాసీ పూజారులు. జాతరకు 6 ముంగట చేస్తారు గీ శుద్ధి కార్యం. మళ్ళొచ్చే బుధారమే జాతర. 200 బస్సులు 400 ట్రిప్పులు తిప్పుతారట ఆర్టీసోళ్ళు. ఇప్పటికే మొక్కులు పెడతానికి బగ్గనే పోతున్నారు భక్తులు. వచ్చే వారం 4 రోజులు మేడారం సంబురమే సంబురం పోన్రి. తిరిగే ఓపిక లేకనో మేము పోతే మరల కొడతారనో బోకర్లను పట్టుకొని పనులు చేపించుకుంటారు చాలా మంది. అంతమందం కమిషన్ తీసుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తానికి ఆర్టీఓ ఆఫీసుల కాడ పుట్ల కొద్దుంటారు బోకర్లు. అట్లనే బ్యాంకులో లోన్లు ఇప్పిస్తామనేటోళ్ళు సుతా బగ్గనే మోపైనరు. బగ్గ అక్కరున్నోళ్ళు ఏం చేస్తారు, ఏ పోతే మాయతి అని 100కి 2 చొప్పున్నో 3 చొప్పున్నో కమిషన్ ఇస్తామని మాట్లాడుకుంటారు. కాగితాలన్నీ కరెక్ట్ ఉంటే జప్పునే లోన్ వస్తుంది, అంతే కదా. ఇక ఇటు చూడుండ్రి. లోన్ తీసుకుందామని పోతే ఇల్లే లేకుండా ఏ కథ అయింది. బోకర్గాని నమ్మికి ఇల్లు నిండా మునిగిర్రు పాపం. బిడ్డ పెళ్లిన్నది లోన్ ఇప్పిమన్నందుకు ఇంటి కాగితాలు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి ఉత్త 7 లక్షలు ఇలా చేతిలో పెట్టి ₹1 కోటి జేబులు వేసుకున్నారట ఈ మోతవారి. మేము కష్టపడి మంచుకున్నాము, మాకు అసలు పైసలు ఇవ్వలేదు. 7 లక్షల రూపాయలు ఇచ్చింది మాకు. ఏమాయ కిస్తీలు కట్టరా ఇక అని బ్యాంకోళ్ళు నోటీసుల మీద నోటీసులు పంపిర్రట 3 ఏళ్ల కిందనే. ఇది ఎక్కడి కథరు. గంతలోని మేమెప్పుడు తీసుకున్నామంటే బ్యాంకోళ్ళు కాగితాలన్నీ చూపించే వరకు చక్కెర వచ్చినంత పని అయింది మనోళ్లకు. ఇంటి నాళ్ళు ఇంటి ఆమె పేరు మీదకి మార్చుకున్నాడట ముద్దుగా. ఇక ఆకాంక్షలు న్యాయం చేయురని తొక్కని గడపలేదు, ఎక్కని మెట్లు లేవు, అయినా ఫాయిదా లేదు. అటు బోకరన్న పత్తాకు లేడు. ఇక మీతోని కాదని ఇంటికి తాళం వేస్తానికి బ్యాంకోళ్ళు అంత వస్తే బతిలాడంగా శనారం దాకా ఛాన్స్ ఇచ్చిర్రు. ఇక మోతవరు ఎన్నడు దొరుకుతాడో ఇల్లు ఎట్లా దక్కించుకుంటారో గాని తక్కువ మిత్తికే ఎక్కువ పైసలు ఇప్పిస్తామనగాని ఉబ్బిపోయి ఏడంటాడ సంతకాలు వేటకూర్రి సిక్కుల్లో పడకూర్రి. చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.